హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో జున్ను పాలతో రెండు రకాలుగా జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఒకటి ఆంధ్ర స్టైల్, ఒకటి తెలంగాణ స్టైల్. ఫస్ట్ జున్ను పాలు అండి. ఇవి జున్ను పాలు, లీటర్ పాలు. ఇందులోంచి ఒక గ్లాస్ జున్ను పాలు తీసుకున్నాను. ఒక గిన్నెలో వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే జున్ను పాలు తీసుకుంటామో అదే గ్లాస్తో నార్మల్ పాలు కూడా తీసుకోవాలి. ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. రెండింటిని కలపాలి. పోసుకున్న తర్వాత ఇప్పుడు జున్ను పాలకు సరిపడా బెల్లం కూడా వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా కరిగేలాగా మంచిగా మొత్తం కలుపుకోవాలి. జున్ను పాలలో బెల్లం అంతా కరిగేలాగా బాగా కలపాలి. ఈ కలుపుకున్న దాన్ని మనం జున్ను దేంట్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటామో దాంట్లో వడగట్టుకోవాలి. తర్వాత అందులోనే ఒక చెంచా వరకు చక్కెర వేసుకోవాలి. సగం చెంచా మిరియాల పొడి, పావు చెంచా ఇలాచీ పొడి, చిటికడంత ఉప్పు వేసి మొత్తం ఈవెన్గా కలపాలి. తర్వాత దీన్ని మనం ఆవిరి పెట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా నీళ్ళు, ఒక స్టాండ్ వేసుకొని మన జున్ను పాల మిశ్రమాన్ని కూడా పెట్టుకొని మూత పెట్టేసేయాలి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు కుక్ చేసుకొని దించేసుకోవాలి. అంతే అండి. ఇది కొంచెం ఎక్కువ టైం ప్రాసెస్ పడుతుంది. ఇప్పుడు తెలంగాణ స్టైల్ జున్ను ప్రిపేర్ చేద్దాము. జున్ను పాలని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ పైన చిన్న మంట మీద ఇలా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే జున్ను పాలు అడగంటుతాయి, తొందరగా మాడిపోతాయి. ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. అది కొద్దిగా వేడి కాగానే పాలు అనేవి విరిగిపోతూనే ఉంటాయి, మనకు తెలిసిపోతుంది. ఇలా కలుపుతూ ఒక 10-15 నిమిషాలు కలుపుతూ ఉంటే దగ్గరికి పడుతుంది అన్నమాట. ఒక 10-15 నిమిషాల తర్వాత ఎక్స్ట్రా పాలన్నీ తీసేసి మళ్ళీ పొయ్యి పైన పెట్టుకొని మనకి ఎంత షుగర్ అవసరమో అంత వేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకొని దించేసుకోవాలి. చూసారు కదా, చాలా చాలా సింపుల్. తెలంగాణది అయితే చాలా సింపుల్, ఆంధ్రాది కొంచెం ప్రాసెస్, బట్ టేస్ట్ మాత్రం రెండు బాగున్నాయి. రెండు చాలా బాగున్నాయి. మీకు ఏ స్టైల్ జున్ను నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.